డ్రామా జూనియర్ గ్రాండ్ ఫినాలే. డ్రామా జూనియర్ సీజన్ 7. లెట్స్ వెల్కమ్ లవర్ బాయ్. ఇందు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. ఇంకొక సర్ప్రైజ్ చూస్తారా? అందరూ విన్నర్సే, ఒక విన్నరే ఉండాలి కాబట్టి లెట్స్ సీ హూ గెట్స్ ఇట్. కోడల్ని పూజించాలంటే నువ్వు అక్కడవా చిచ్చి అప్పుడు బుడంకాయ్ మా మధ్యలోకి వస్తావా నిన్ను? ఓ ప్రభు, అదన్నీ వల్ల నేను ఇక్కడికి వచ్చానే, నీ వల్ల నేను ఇక్కడికి వచ్చానే. యముడంటే భయం లేదా? నిన్నమ్మ గుడికే భయపడంటే యముడికే భయపడతాను. స్వర్గంలో సంతోషంగా ఉన్న నన్ను ఈ నరకాన్ని తీసుకొచ్చారేంటండి బాబు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను కుదురుకున్నాను అసలు ఎదవున్నాను, నేను గూడు చెట్టు ఎదవునండి. నాకు స్వర్గంలో సుఖం లేదు, నరకంలో సుఖం లేదు. ఈ అమ్మ కోసం స్వర్గాన్ని వాళ్ళు నరకానికి వచ్చావా బాబు చిట్టి? చూస్తున్నసేపు నవ్వుతానే ఉన్నాను నేను. అత్తా కోడళ్ళు అయితే ఎరక్కొట్టేశారు ఇద్దరు. 10,000 చందా రాసుకుంటున్నాం. అది నాకు రెమ్యునరేషన్ కూడా అంత ఇవ్వట్లేదురా. 10,000 అండి. ప్రొడక్షన్ ఫుడ్ కూడా దండగా. నీకంటే రామలక్ష్మి బెటర్. 10,116 ఇచ్చింది, నువ్వేమిచ్చావు? నేను ఇలాంటి వాటికి సహాయం చెయ్యను. అందరూ దేవుడి కోసం చందాలు అడుగుతారు, కానీ మేము దేవుడిని చందాలు అడుగుతున్నామన్నా. ఊరేగింపు మొదలు పెడతాను. నాగిన్ డాన్సులు చేస్తారేంట్రా? ఇది నాగుల చవితా లేదా వినాయక చవితా? ప్రకాష్ మన ఇద్దరిని లవర్స్ అనుకున్నాడు. లవర్సా? ఆడికి చెప్పు, ఎదురు మొగలు ప్రేమించుకోవడం కుదరదని. ఐస్ క్రీమ్ తింటావా? ఇంత వర్షంలోనా? వర్షంలో మిరపకాయ బజ్జీ ఏ అదమైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. పాలు తెమ్మంటే పావుగంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారని అడుగుతావంటే బుద్ధి లేకుండాను. బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏ పిల్లి తాగేసిందా? లేదు, నేను తాగేసాను. ఫ్యాంటాస్టిక్, నిజంగా నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఇన్ని రోజుల తర్వాత. పేరెంట్స్ ఉన్నారు కదా, ఎంత పులకరించిపోతున్నారు మిమ్మల్ని చూసుకుంటున్నారు. నీతో పాటు నేను కూడా అడిగి వస్తాను. అక్క పారిపో. The winner of Drama Junior Season 7 is